బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. భార్య తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. అయితే వీళ్ళకు కేవలం పెళ్ళై 3 వారాలే అవుతుంది. అండ్ ఈ 3 వారాలు గడవక ముందే భర్తను గొడ్డలితో దారుణంగా నరికి చంపింది. అయితే అదే రోజు వడ్ పూర్ణిమ పూజ కూడా చేసింది. ఈ పూజలో భాగంగా భర్త ఆరోగ్యంగా ఉండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే భర్త ఆరోగ్యం కోసం ఈ పూజ చేస్తుంటారు. ఆ పూజ చేసిన రోజే భర్తను చంపేసింది ఆ భార్య. అయితే వీళ్ళ వయసు, భర్త వయసు 50 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. రాధిక ఆవిడ పేరు, ఆవిడకు 29 సంవత్సరాలు. అయితే భర్త అనిల్ లోఖండే 50 సంవత్సరాల వయసు. వీళ్లకు పెళ్ళై 3 వారాలే అవుతుంది. అయితే హనీమూన్ హత్య కేసు మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్ళైన 3 వారాలకే భర్తను చంపేసింది భార్య. నిద్రపోతున్న భర్త తలపై గొడ్డలితో నరికి హత్య చేసింది ఆ భార్య. అయితే తాను చంపిన తర్వాత కూడా నా భర్తను నేను చంపేశానంటూ కూడా బంధువులకు సమాచారం ఇచ్చింది నిందితురాలు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనిల్ లోఖండే 50 సంవత్సరాలు, అదేవిధంగా రాధిక 29 సంవత్సరాల మహిళకు వీళ్ళిద్దరికీ పెళ్ళైంది. ఇష్టం లేని పెళ్లి చేశారని వడ్ పూర్ణిమ పండుగ రోజే భర్తను హత్య చేసింది. వడ్ పూర్ణిమ పండుగ సందర్భంగా భర్త 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలి, అతను సంతోషంగా ఉండాలి అంటూ కూడా వడ్ పూర్ణిమ రోజు పూజలు చేస్తుంటారు పెళ్ళైన మహిళలు. అదే రోజు పూజ చేసిన భార్య ఆ పూజ చేసిన తర్వాత భర్తను కిరాతకంగా హత్య చేసి చంపేసింది. అయితే నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో రీసెంట్గా కూడా మనం చూసాం మేఘాలయలో ఏ రకంగా భార్య అంటే ఆ అమ్మాయికి సోనం రఘువంశీ అనే అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో భర్తను హనీమూన్కి తీసుకెళ్లిన తర్వాత 20 లక్షల సుపారీ ఇచ్చి కూడా తన భర్తను అతి కిరాతకంగా చంపి లోయలో పడేసింది సోనం రఘువంశీ. అయితే ఇప్పుడు మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని సాంగ్లీ ఏరియాలో ఒక మహిళ 29 ఏళ్ల రాధిక అనే మహిళ తన 50 ఏళ్ల వయసున్న భర్తను నరికి చంపేసింది. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారు అనే దాంట్లో కూడా తాను నరికి చంపింది. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే వడ్ పూర్ణిమ రోజు ఏదైతే పూజలు చేస్తారో మహిళలు, పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భర్తల కోసం వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, 100 ఏళ్ల పాటు ఆరోగ్యంతో ఉండాలి అంటూ కూడా ఎలాంటి కష్టాలు వాళ్ళకు రాకుండా చూసుకోవాలి అంటూ కూడా వాళ్ళు పూజలు చేస్తుంటారు. ఆ పూజ జరిగిన రోజే తన భర్తను గొడ్డలితో నరికి చంపింది రాధిక. అయితే చంపిన తర్వాత తన బంధువులకు కూడా కాల్ చేసి మరి చెప్పింది, ఇలా నా భర్తను నేను గొడ్డలితో నరికి చంపేశాను అంటూ కూడా, హత్య చేశానంటూ కూడా ఆ భార్య వాళ్ళ బంధువులకు చెప్పడం జరిగింది. అయితే వెంటనే అక్కడ స్పాట్కి చేరుకున్న పోలీసులు కూడా నిందితురాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరి ఫొటోస్ మనం చూస్తున్నాము. అనిల్ లోఖండే 50 సంవత్సరాల వయసు, అయితే రాధిక 29 సంవత్సరాల వయసు. హనీమూన్ హత్య కేసు మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. అయితే చాలామంది ఈ మధ్య వివాహేతర సంబంధం కోసం, ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. అదేవిధంగా చాలామంది కూడా ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను, పిల్లలను కూడా చంపేస్తున్నారు. అంటే ఒక సంబంధం ఇష్టం లేకపోతే ఆ వ్యక్తిని చంపేయాలా? ఆ వివాహ బంధం నుంచి బయటికి రావడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ చట్టం కూడా విడాకులు తీసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అలాంటివన్నీ మర్చిపోయి ఇలాంటి దారుణమైన హత్యలకు పాల్పడి జీవితం మొత్తం జైల్లో కటకడాల వెనుకల ఊసులెక్కెడుతున్నారు. ఇప్పుడు సోనం విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు సోనం తాను ఏమనుకుంది, తన ప్రియుడితో కలిసి తన లైఫ్ని గడపాలనుకుంది, కానీ ఇష్టం లేని పెళ్లి చేశారు. అయితే రాజా రఘువంశీతో పెళ్ళైంది. కానీ రాజా రఘువంశీతో పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ ఆ రాజా రఘువంశీకి చెప్పి విడాకులకి అప్లై చేసుకొని ఉంటుంటే తన ప్రియుడితో కలిసి తాను సుఖంగా జీవించేది. కానీ తాను ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు, ఎవరు నన్ను పట్టుకుంటారు, ఎవరు చూడట్లేదు కదా, నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్ళి చంపేస్తే ఎవరు కనుక్కుంటారులే అనే ఒక మైండ్ సెట్తో ఆవిడ ఈ హత్య చేయడం వల్ల చివరికి ఏమైంది, పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు కోర్టు కూడా ఆమెకు పోలీసుల కస్టడీకి అప్పగించింది. డెఫినెట్గా సోనం
రఘువంశీకి చాలా పెద్ద శిక్ష పడుతుంది, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు రాధిక విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. ఎందుకంటే తనకి కూడా ఇష్టం లేని పెళ్లి చేశారు అనే దాంట్లో కూడా రాధిక తన భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేసి ఉంటే ఆ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది, లేకుండా పెళ్ళైన తర్వాత తాను ఎవరికి తెలియకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా బాగుండేది. కానీ ఇప్పుడు ఇలా హత్య చేయడం వల్ల రాధిక ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు జైల్లో తాను గడపాల్సిన పరిస్థితి నెలకొంది. సో చాలా ఇలాంటి కేసెస్ ఇందాక కూడా రీసెంట్గా కూడా ఒక దాని గురించి మనం బిట్టీవీలో కూడా బిట్టీవీ బ్రేకింగ్లో కూడా మనం చూసాము. ఒక మహిళ తన వివాహేతర సంబంధానికి కుటుంబ సభ్యులు అడ్డు వస్తున్నారని చెప్పి భర్తను, అత్తమ్మను, అదేవిధంగా ఏకంగా పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు తాగే కాఫీలో విషం కలిపి వాళ్ళకిచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళకు అదృష్టం, వాళ్ళకి ఎలాంటి హాని జరగలేదు, కేవలం వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అండ్ ముందుగా డాక్టర్లు అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుకున్నారు. కానీ వైద్య పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిపేశారు అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ మహిళ మీద అనుమానం రావడంతో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఆవిడపైన హత్యాయత్నం కేసు కింద కూడా ఆవిడపైన కేసెస్ ఫైల్ చేశారు. అండ్ ఆల్సో ఎవరితో అయితే ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకుందో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు మరో కేసు కూడా మనం చూస్తున్నాము. ఇది మహారాష్ట్రలో జరిగింది. వీళ్ళిద్దరికి భర్తకి 50 సంవత్సరాలు, భార్యకి 29 సంవత్సరాలు. సో ఇష్టం లేని పెళ్లి చేశారనే దాంతో కూడా ఆవిడ రాధిక అనే మహిళ తన భర్తను గొడ్డలితో నరికి చంపేసింది.